సిట్ అధికారులకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులపై 6 పేజీల్లో రిప్లై ఇచ్చారు. సిట్ నోటీసులపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటి గోడలపై నోటీసులు అంటించడం సరికాదని, ఇది గౌరవానికి భంగం కలిగించిందని అన్నారు. చట్టంలో ఇంటి గోడలకు నోటీసులు అంటించాలని ఎక్కడా లేదన్నారు. రేపు నందినగర్లోని నివాసంలో సిట్ విచారణకు హాజరవుతానని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ ప్రశ్నించనుంది. ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకోనున్నారు. మరోవైపు సిట్ విచారణను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిష్టిబొమ్మలు దహనం చేయనున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో స్కూటీనీ కార్యక్రమం కొనసాగుతోంది. అభ్యర్థులు తమ పత్రాలను తీసుకొని నామినేషన్ల పరిశీలనకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో 49వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా 2 పోటీలో ఉండడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ పత్రాల్లో ఆస్తుల వివరాలు సరిగా నమోదు చేయలేదని ఆరోపణలు చేసుకున్నారు. ఓ క్రమంలో అధికారికి అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వార్డు నెంబర్ 49కు వచ్చి అబ్జెక్షన్లు చెప్పడం జరుగుతుంది. ఆ అబ్జెక్షన్ చెప్పే అతనికి నీకు ఎవరు క్యాండిడేట్ తరఫున వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు అడగడం జరిగింది. అడిగితే నాకు నేను క్యాండిడేట్ పేరు చెప్పుకున్నాను కదా, క్యాండిడేట్ ఇక్కడ ఏముందంటే చట్టంలో ఎవరన్నా ఒక పర్సన్ క్యాండిడేట్ కానీ ప్రపోజర్ కానీ లేదా క్యాండిడేట్ ఆథరైజ్ చేసిన వ్యక్తి కానీ లోపలికి రావాలి. ఆయన దగ్గర ఎటువంటి ఆథరైజేషన్ లేదు. వితౌట్ ఆథరైజేషన్ వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడతాం. అందుకోసమే మేము ఖచ్చితంగా ఆథరైజేషన్ లేదు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళాల్సిందే. సమస్యలు ఏమున్నా ఇప్పుడు నింపుతాడు. నామినేషన్ చేసిన వ్యక్తి నింపుతాడు. అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఆర్ఓ ఈజ్ కంప్లైంట్ అన్నారు. ఆయన చెక్ చేసి ఆర్ఓ యాక్సెప్ట్ చేయాలా లేదు చేయాలా ఆయన పవర్స్. నువ్వు ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు కావాలి అప్పీల్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోవచ్చు. చాలా యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు చేంజ్ చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు. నువ్వు చేయడానికి లేదు ఇప్పుడే రిజెక్ట్ చేయాలంటే కాదు కదా. ఆథరైజేషన్ తీసుకోలేదు, లోపలికి రావచ్చు సార్. అడ్వకేట్ రాగుడు నువ్వు రావాలంటే ఖచ్చితంగా ఆథరైజేషన్ తీసుకుని రావాలా. నువ్వు అడ్వకేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. తెలంగాణలో ఏ ప్రభుత్వం నడుస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కేసీఆర్పై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందన్నారు. కాంగ్రెస్ వేధింపు రాజకీయాలకు నిరసనగా రేపు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి లాస్టుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నాయకుని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క కక్ష సాధింపులు కానివ్వండి, రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు కానివ్వండి, మనందరం చూస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, ఒకవైపున వారికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా వారు ఆ నోటీస్కు వారు ఆన్సర్ ఇచ్చారు. వారు చెప్పింది ఏంది, నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు కాదు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా. రీసెంట్గా సమ్మక్క సరళమ్మ జాతర కూడా వారిని మంత్రులు వెళ్ళి ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ చట్టం ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఏంది, సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఉన్నప్పుడు, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నప్పుడు, మహిళలు అయినప్పుడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విచారణ చేసుకోవచ్చు అనేది చాలా స్పష్టత ఉంది. వారు క్లియర్గా చెప్పారు, నేను ఇక్కడనే నివాసం ఉంటున్నా, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఒక రోజు ముందు చెప్పి రావచ్చు అని చెప్పి వారు చెప్పారు. మళ్ళీ కక్షపూరితంగా నందినగర్కి వెళ్ళి నోటీస్ తీసుకెళ్ళి గోడ కంటించేటువంటి, అంటే ఎవరిని కించపరుస్తారు మీరు? అంటే ప్రజాస్వామ్యంలో ఇది రైటా? ఒకవేళ బాధ్యత గల పౌరుడిగా నేను అటెండ్ అవుతా అని వారు చెప్పారు. వాళ్ళు నిన్న మొన్న చేసినటువంటి ఈ పద్ధతులు ఏదైతే ఉన్నదో తప్పుడు పద్ధతులు, మేము కోర్టుకు పోతే 1 నిమిషం కూడా మాకు ఫేవర్గా ఆర్డర్ వస్తుంది. అయినా కానీ నేను ఒక బాధ్యత గల పౌరుని, తప్పకుండా నేను అటెండ్ అవుతా అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్కు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కరీంనగర్ సిపిని
మత మార్పిడి చేస్తున్నట్లు తను అన్నట్లు తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే అన్నారు. ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. నిరూపించకపోతే అసోసియేషన్ నాయకులు తనకు క్షమాపణ చెప్పాలని అన్నారు. క్షమాపణ చెప్పకుంటే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని అన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండు. ఆ లెటర్ ని నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా చాలా గౌరవం. కానీ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగాన్ని ప్రజల్ని కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లే నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తే చాలా బాధ అనిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాళ్ళు రాసిన లెటర్ లో ఏమని రాసిండ్రు? వాళ్ళు రాసిన లెటర్ లో నేను సిపి గారిని ఆయన మత మార్పిడి కరీంనగర్ జిల్లాలో చేస్తుండ్రు అని నేను అన్నా అని రాస్తుంది. నేను ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి సవాల్ విసురుతా ఉన్నాను. నేను గిట్లా ఆ మాట్లాడిన వీడియో మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఆ వీడియో గిట్లా మీరు చూపించకపోతే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. ఎందుకంటే నన్ను మీ అందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. గుంటూరులో ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన ఆరోపణలపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు. అంబటి క్షమాపణలు చెప్పాలంటూ అంబటి నివాసం కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిలో అంబటి కారు, ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. టీడీపీ వైసీపీ శ్రేణులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులతో వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతల్లో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ఆఫీస్, ఇళ్లు, కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు చేతులు ఎత్తేశారు. అంబటి నివాసం దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుంటూరులోనే వికాస్ నగర్లో మాజీ మంత్రి, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసము, ఆఫీసు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున కూడా అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించడం జరిగింది. ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతేకాకుండా కూడా ఆయన కార్యాలయాన్ని కానీ ఆయన ఇంటిని కానీ ధ్వంసం చేయడం జరిగింది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి తెలుగు యువత ఉపాధ్యక్షుడు అమృతరావు కానీ కొంతమంది నేతలు మనతో ఉన్నారు. వారు మాట్లాడినాం. చెప్పండి, ఏంటి ఈరోజు ఎంత ఆగ్రహం తెచ్చుకుంది మీకు తెలుగు? ఇన్నాళ్ళు ఇతని మీద అంటానికి, ఇతని మీద రావడానికి మా నాయకుడు మాకు నేర్పిన క్రమశిక్షణ ఎన్ని రోజులు అడ్డం వచ్చింది. అదే ఇతను బరి తగ్గించి మా నాయకుడిని, వాళ్ళ కుటుంబాన్ని అడ్డపడినప్పుడు ఇంకా క్రమశిక్షణ ఏంటి అని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళందరూ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇవాళ గుంటూరు నగరం మొత్తం రగిలిపోతా ఉంది. ఒకటే గుర్తుపెట్టుకో రాంబాబు, నువ్వు నీ పద్ధతిని గతంలో ఎన్నిసార్లు వారించినా నువ్వు నీ పద్ధతిని మార్చుకోవాలా. నువ్వు ఇప్పటికైనా సరే బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి కనుక క్షమాపణ చెప్పకపోతే ఇది రోజుతో ఆగదు రాంబాబు అని చెప్పి నీకు బహిరంగంగా హెచ్చరిస్తా ఉన్నాం. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన టీడీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మనం చూడొచ్చు. అంతేకాకుండా కూడా అంబటి రాంబాబు ఆయన వాడుతున్నటువంటి కారు ఏవైతే ఉన్నాయో కార్లు కూడా ధ్వంసం చేశారు, కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోలీసులు ఉన్నా కూడా పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇప్పటికే అంబటి రాంబాబు వాడుతున్నటువంటి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ ఏపీ 39 NK 999 బండి కానీ, అంతేకాకుండా కూడా ఇటుపక్క ఉన్నటువంటి స్కార్పియో, బ్లాక్ స్కార్పియో ఏపీ 051567 రెండు కార్లు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అన్ని దేవాలయాల్లో, వెంకటేశ్వర దేవాలయాల్లో పూజలు చేయమని చెప్పేసి ఆ పూజలు చేసే క్రమంలోనే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే
ఈరోజు టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. దీంతో పూర్తిగా కూడా ఈ వికాస్ నగర్లోనే అంబటి రాంబాబు యొక్క కార్యాలయం కానీ ఆఫీస్ కానీ ఆయన వాడుతున్నటువంటి వెహికల్స్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వికాస్ నగర్లో ఉన్నటువంటి అప్డేట్. కెమెరామ్యాన్ నరేంద్రతో నరసింహారావు, HMTV, గుంటూరు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై ఏపీ హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు దిగజారి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అంబటి చంద్రబాబుపై మాట్లాడిన తీరు సరైంది కాదన్నారు. అంబటి రాంబాబు అత్యంత నీచంగా మాట్లాడారని అన్నారు. అంబటి మాట్లాడిన భాషను ఆయన కుటుంబ సభ్యులు కూడా వినలేరన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అంబటి రాంబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? రాజకీయ నాయకుడు పదవుల గురించి లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్నల్ని పొందడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి, అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్ నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కాదు. అంబటి రాంబాబుకు త్వరలో సినిమా చూపిస్తామని హెచ్చరించారు మంత్రి పెమ్మసాని. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు దారుణమన్నారు. సీఎం చంద్రబాబుపై బరి తెగించి అంబటి మాట్లాడారని అన్నారు. ఈ విధంగా మాట్లాడిన అందరికీ గుణపాఠం చెబుతామన్నారు మంత్రి పెమ్మసాని. వేరే ఆలోచన అంటూ లేకుండా రాష్ట్రం కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ విధంగా ఇటువంటి బూతులు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కార్యకర్తలందరూ కూడా విపరీతంగా రగిలిపోతూ ఉన్నారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్దామని చెప్పి మొత్తం కోరుకున్నా కూడా సంయమనంతో వాళ్ళు చేసినటువంటి మళ్ళీ మేము చేయకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆపాము మేము. అయితే రాంబాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి, చట్టం అనేది ఒకటి ఉంటుంది. మీకు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాయకులు, అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు వచ్చే వారం రోజులు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో కూడా చూస్తారు. ఎప్పుడు కూడా ఇంకొకళ్ళు ఈ విధంగా ధైర్యం చేయడానికి కూడా అవకాశం లేదు అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాన్న రండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 1 కోటి మంది సభ్యత్వం తీసుకున్నటువంటి వీర సైన్యం ఉంది. అక్కడ మా గోరంట్ల పత్తిపాడు నియోజకవర్గంలో అక్కడ వచ్చినటువంటి యువకులు కేవలం 100 మంది కేకేస్తేనే తోక ముడిసి కారులో నుంచి పరిగెత్తిన నీవు చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటావు ఏంటయ్యా? చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఈ వినూత్నమైన ర్యాలీతో ప్రజల్లో ఉత్సాహం నింపారు. శాంతిపురం మండలం శివపురంలోని నివాసం నుంచి తూమ్సీలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమం వరకు సీఎం చంద్రబాబు ఈ సైకిళ్లతో ర్యాలీ చేరుకున్నారు. చంద్రబాబు స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ రావడం అభిమానులను కార్యకర్తలను ఆకట్టుకుంది. ఒకేసారి 5,555 ఈ సైకిళ్లను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. కుప్పం నుంచి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. ఇది గిన్నిస్ రికార్డే కాదు, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఇంటిపై ఉత్పత్తి అయ్యే విద్యుత్తోనే సైకిల్కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని అన్నారు. ఈ సూపర్ సైకిల్
పైసా ఖర్చు లేకుండా దూసుకువెళ్తుందని చెప్పారు. 80 చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఇంకా నీళ్లు వస్తున్నాయి, ఇంకా 20 చెరువులకు ఇస్తాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇచ్చి అన్ని చెరువులు ఒక రోజున పూర్తి చేసే బాధ్యత, నింపే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరినీ కోరుతున్నాను. మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది మహాయజ్ఞం. జలం కోసం ఇబ్బందులు పడకుండా, నీటి ఎద్దడి రాకుండా శాశ్వతంగా చేయడానికి ముందుకు పోతున్నాం. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, మీలో ఒక చైతన్యం. ఒక పక్క కృష్ణా నీళ్లు తీసుకొద్దాం, హంద్రి ద్వారా అన్ని చెరువుల్లో నింపదాం. ఇంకో పక్క ఇక్కడ పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మారద్దాం. భూమిని ఒక జలాశయంగా తయారు చేద్దాం. నేను ఈరోజు చేయలేదు, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ అనంతపూర్ ఒక మోడల్గా చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, అనంతపూర్ ఎడారిగా మారిపోతుందని ఆశలు ఎదుర్కొన్న సందర్భం. 10 సంవత్సరాల్లో పంటేస్తే, వేరుశనగ వేస్తే 2 ఏళ్లను వచ్చేది, 8 ఏళ్లు పెట్టుబడులు కూడా వచ్చేటివి కాదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, హందిని నీవా పూర్తి చేశాం, అనంతపూర్కు నీళ్లు తెచ్చాం. ఒకసారి 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం, కంటో ట్రెంచెస్ కొట్టాం. ఈరోజు అనంతపూర్ జిల్లా హార్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి తెలియజేస్తున్నా. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సోముదేవపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను హోంమంత్రి అనిత పంపిణీ చేశారు. ఇంటింటికి పెళ్లి పింఛన్ పంపిణీ చేసి ప్రజల సమస్యల్ని అనిత అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరాహనది గట్టును పరిశీలించారు. వరాహనది రక్షణ గోడ నిర్మాణానికి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు మంత్రి అనిత. త్వరలో రక్షణ గోడ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు అనిత. గతంలో వరదలకు కొట్టుకుపోయిన మూకాంబిక ఆలయాన్ని నిర్మిస్తామని గ్రామస్తులకు మంత్రి అనిత హామీ ఇచ్చారు. 19 నుంచి 24 మధ్యలో మాక్సిమం మనందరం కూడా చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా మీకు గుర్తు చేయాలి. అయితే అక్కడ మీ అందరికీ ఎలవేల్పు నూకాలమ్మ తల్లి గుడి కూడా అక్కడ ఉండేది. ఆ గుడి కూడా వరద వచ్చినప్పుడు రోడ్డు ప్రాబ్లం వల్ల నదిలో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అయితే నేను మొన్న 24 భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న సృజనాత్మకత ఆర్థిక వ్యవస్థపై దృష్టి ఆకర్షిస్తూ విశాఖపట్నం వేదికగా క్రియేటివ్ ఎకానమీ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది. ప్రముఖుల దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ఫోరంలో విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, సృజనాత్మకత రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సృజనాత్మక మరియు సాంస్కృతిక వ్యాపారాలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఫోరాన్ని రూపకల్పన చేశారు. ది హన్స్ ఇండియా ఆధ్వర్యంలో క్రియేటివ్ ఎకానమీ ఫోరం సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హెచ్ఎంటీవీ మీడియా పార్ట్నర్గా వ్యవహరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఫ్యాషన్ వాక్ కన్నుల పండుగగా జరిగింది. ఈ ఫ్యాషన్ వాక్లో వివిధ రాష్ట్రాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. I do not see with the current trend of people, because for them coming late to the sets is your being a star. That adds to your star value, which unfortunately many of the youngsters need to learn from. Why we still have people like Mr. Rajnikant or Mr. Chiranjeevi or Balaya or Mr. Kamal Hassan or Mammootty or Mohanlal, where they say that for us being a star is not important. Being part of filmmaking and being part of a good product, what we bring out to the theaters, is important. I think we just need to learn from these greatest stars. Please. I mean, I don't think I have to add anything more, because she said it totally. Like cinema or like other art, it's an ensemble art where
It is not one-man army. I mean, it's not one-man show. So it is together. So the artists need to understand the value of money. By understanding money is not diluting art. It is, being entrepreneurial is not an optional in cinema, it is survival. People need to understand when the producer puts in money, that comes to everybody in the set. From the production boy till the theatre owner, everybody gets that money, the fund money that is put in to make the movie. So respecting that is a very big thing. I totally stand by you, Kushba ma'am. What you said is exactly. What is lacking is respect towards money, understanding money. At the same time, art, this passion towards cinema, it is not in the making of money, it should be in the art. Like all the examples she has put forward, we have seen them and we grow with them. But today's generation is not understanding that. That is where the problem comes in, when it's just become entrepreneurship and not understanding it. థ్యాంక్ యూ. రేపు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలకు ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించనున్నదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రక్షణ, మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, విద్యుత్, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 15వసారి బడ్జెట్ కాగా నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతున్నారు. గత బడ్జెట్లో మధ్యతరగతి వినియోగాన్ని పెంచేందుకు పన్ను రాయితీలపై దృష్టి సారించగా ఈసారి వినియోగాన్ని ప్రోత్సహించే విధానం పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాల్లో మూలధన వ్యయం పెంచడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడిదారులు ప్రభుత్వ రుణాల వివరాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు, కొత్తగా అప్పుల ప్రణాళికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవరత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిందే సమక్షంలో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా ఆమె చరిత్ర సృష్టించారు. मी सुनेत्रा अजित पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करते की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व ससद्विवेक बुद्धीने पार पाडेन आणि संविधान నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ ఇటీవలే విమాన ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన భార్య సునేత్ర పవార్ పార్టీ బాధ్యతలతో పాటు డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. ఆమె ప్రమాణ స్వీకారం సందర్భంగా అజిత్ దాదా, అమర్ రహే అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అజిత్ పవార్ మృతితో నెలకొన్న సందిగ్ధానికి ఫుల్ స్టాప్ పెడుతూ మహాయుతి కూటమి ఆమెను ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకోవడమే కాకుండా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఇచ్చింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.